ఏ కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో జరగట్లేదు అనేది ఇటు ప్రతిపక్షాలు ఇటు ప్రజా సంఘాల నుంచి కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే కంపెనీలు కూడా అటే తరలి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే హైడ్రాతో ఇక్కడ రియల్ ఎస్టేట్ మొత్తం కూడా కుదేలైపోయింది. ఇక్కడ ఉన్న కంపెనీలు కూడా మెల్లమెల్లగా ఏపీకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అక్కడ ప్రభుత్వం చాలా హ్యాపీగా ఉంది అనేది కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇంకా మరీ ముఖ్యంగా అసలే నీటి సమస్య మన రెండు రాష్ట్రాల మధ్య పెద్ద విఘాతంగా ఉంది. ఆ నీళ్లను కూడా ఈరోజు సొరంగ మార్గాల ద్వారా దాదాపు 111 టీఎంసీలు తరలిస్తున్నారనేది ఏదో రకరకాల వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. మరి ఏంటి నిజంగానే అటువంటి కార్యక్రమాలకి ఈ ప్రభుత్వం పూనుకుందా ఏంటి? అసలు మీ వెర్షన్ ఏంటి? రవి గారు, ఫస్ట్ మీరు అన్న దాంట్లో బ్రీఫ్ ఎట్లా ఉందంటే లాస్ట్ 10 monthsలో ఎన్నో జరిగిపోయాయి అంటున్నారు. ఇది యాంటీ ఇంక్యుబెన్సీ గవర్నమెంట్కి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు అందరూ కూడా. వినండి, ఇక్కడ సమస్య ఏంటంటే సబ్జెక్ట్ అనేది ప్రజల్లోకి కన్వే అవ్వాలి. వచ్చిన 10 నెలల్లో రైతు రుణమాఫీ నుంచి ఖరీఫ్కి 500 బోనస్ రైతులకి ఇచ్చారా? 100% ఇచ్చారండి. మీరు మీడియాలో 500 ఖరీఫ్ సీజన్ ని బట్టి వస్తారు. నెక్స్ట్ ఖరీఫ్ అది రైతు రుణమాఫీ అయితే అయింది కదా, రైతు రుణమాఫీ అయింది అనుకున్న 18,000 కోట్లు అయింది. యువత దగ్గరకు వస్తే జాబ్ క్యాలెండర్ నుంచి నోటిఫికేషన్ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ దిశగా ప్రతి ఒక్కటి డిఎస్సి నోటిఫికేషన్, రిజల్ట్ కానీ ఆఫర్ లెటర్ కానీ మీడియాలో ఉంది. ఓకే, నేను మాట్లాడుతున్నా ఇవన్నీ ఫ్యాక్ట్. ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని సమిట్, ఒకటి గ్లోబల్ సమిట్ కూడా తెలంగాణలో జరిగింది. ఎందుకు జరిగిందంటే ఏఐ షుడ్ వర్క్ ఫర్ ఎవ్రీబడి అన్న కోణంలో, అంటే యువతకి ఉద్యోగం కోసం ప్రిపేర్ చేస్తున్న గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నుంచి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ వరకు హైదరాబాద్ ఇమేజ్ని ఇంటర్నేషనల్ లెవెల్లో స్ట్రెంగ్తెన్ చేస్తుంది. మీరు అన్నారు ఇందాక ఆఫీస్ స్పేస్లన్నీ ఏపీకి వెళ్ళిపోతున్నాయని. తెలంగాణకి ఏపీకి అంతవరకే చూడొద్దు. ఇది ఎకనామీ, వరల్డ్ ఎకనామీ కొంచెం స్లోగానే రన్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. అసలు సెంట్రల్లో బీజేపీ ఫెయిల్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడంలో. అదే కోణంలో ఇప్పుడు మనం బీజేపీకి కింద కాంగ్రెస్ స్టేట్లో ఉన్నందుకు కాంగ్రెస్ చేసిన పనులని మనం కంపేర్ చేద్దాం. మనము ఇక్కడ 2 lakhs ఉద్యోగాల దిశగా 11,000 అప్రాక్సిమేట్లీ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం, అంతకుముందు నర్సింగ్ ఆఫర్ ఇవ్వడం కానివ్వండి, యువతకు ఆదుకునే ప్రభుత్వంగా ప్రజాపాలనగా ఈ గవర్నమెంట్ పనిచేస్తుంది. ఇంకో విషయం, మీరు ఈ యువత వరకే చూడొద్దు, ట్రాన్స్జెండర్కి ఓ సపరేట్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేయడం, హెల్త్ ఇష్యూస్ వస్తే. ఇంకోటి గిగ్ వర్కర్స్ కోసం సపరేట్ చట్టం తీసుకురావడం, అంటే స్విగ్గీ, ఫుడ్ పాండా, జొమాటో వాళ్ళ కోసం సెక్యూరిటీ లా ఒకటి చట్టం లీగల్గా వాళ్ళకి సపోర్ట్ తీసుకోవడం. గుడ్ గవర్నెన్స్లో మహిళలకు ముందు పెట్టాలి అన్న కోణంలో ఆర్టీసీ బస్ నుంచి నాయకత్వ రూపంలో కూడా వాళ్ళకి రిజర్వ్ సీట్స్ ఇచ్చి వాళ్ళకి తగిన గౌరవం ఇవ్వాలి. సైకలాజికల్గా ఎవరో చీరలు, గాజులు, రికార్డింగ్ డ్యాన్స్లు చేసుకోవడానికి కొందరు అంటూ ఉంటే, మా గవర్నమెంట్ మహిళల్ని ఈక్వల్ టు ద సొసైటీ అన్న రూపంలో మహిళల పేర్ల మీద డిజిటల్ కార్డులు వస్తాయి, యాజ్ ఎ ఫ్యామిలీ హెడ్గా అని పనిచేయడము. ఇదొకటైతే ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూద్దాం. తెలంగాణలో అయితే ఇన్ వరల్డ్ అక్రాస్ ఏది పాలస్తీన్, ఇజ్రాయిల్, హమాస్, హిజ్బుల్లా వార్ నడుస్తుంది. ఇరాన్ ఇజ్రాయిల్ ఇష్యూ ఈస్ గోయింగ్ ఆన్. వరల్డ్ మార్కెట్ స్లో అయింది. మనం అందరం అగ్రి అవ్వాల్సిన విషయం ఇది. వి ఆల్ ఆర్ కనెక్టెడ్. దిస్ ఈస్ సో కాల్డ్ గ్లోబలైజ్ వరల్డ్. ఒక దగ్గర వార్ అవుతుందంటే డిమాండ్ అండ్ సప్లై పడిపోతూ ఉంటుంది. సరే, అది పక్కన పడితే ఇన్ఫ్లేషన్ అనేది, ఫుడ్ ప్రైజెస్ కానివ్వండి, నిత్యావసర ధరలు పెరిగిపోవడానికి రీజన్ ఈ బీజేపీ సెంట్రల్లో. కానీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ దానికి యాంటీడోస్గా మీరు చూడండి, పెప్సికో నుంచి ఇదే మైక్రోసాఫ్ట్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తుంది. మీరు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి మా సీఎం గారు వెళ్ళినప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు. ఏ రాష్ట్రంలో జరగలేదండి ఇది. ఇంకోటి, ఈ రాష్ట్రంలో జరిగినతో పాటు రైతు ఏదైతే లోన్ వేవర్షిప్ ఉందో, రైతు రుణమాఫీ, ఈ లాస్ట్ 15 yearsలో బీజేపీ కావచ్చు, ఇతర రూలింగ్ పార్టీ కావచ్చు, అటు సైడ్ కోల్కతా కావచ్చు, ఇటు సైడ్ కింద కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఏ రాష్ట్రంలో ఇంత రుణమాఫీ జరగలేదు. అసలు రుణమాఫీయే జరగలేదు. కానీ ఈ రాష్ట్రం ఇస్తుంది, రైతులకు ఆదుకుంటుంది, యువతలకు ఆదుకుంటుంది, గుడ్ గవర్నెన్స్ దిశగా పనిచేస్తుంది. దానికి ఎగ్జాంపులే హైడ్రా, మూసీ. గుడ్ గవర్నెన్స్ ఎందుకు అంటున్నానంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నగారు పగ్గాలు చేపట్టిన తర్వాత నుంచి
నెక్స్ట్ జనరేషన్కి తెలంగాణ ఇమేజ్ని ఇంటర్నేషనల్ స్టేటస్కో అంటే ఆ ఇమేజ్ బర్ఖరారు ఉండాలంటే ఈ లేకులు, చెరువులు కావచ్చు, నదులు కావచ్చు, ఈ న్యాచురల్ రిసోర్సెస్ని కాపాడుకోవాలి, ఎన్విరాన్మెంట్ బాగుండాలి, రైట్. వరదలు వస్తే మాన్సూన్ వచ్చిందండి మొన్న, మాన్సూన్ వాజ్ సో స్ట్రాంగ్, రైన్ఫాల్ అనేది క్లౌడ్ బస్ జరిగింది. మన రాష్ట్రానికి లాస్ ఎంత తెలుసా? రఫ్గా 10,000 నుంచి 12,000 crore లాస్ అయితే బీజేపీ గవర్నమెంట్ 400 కోట్లు ఇచ్చింది. అంటే అంత లాస్ అయినా సరే గవర్నమెంట్ ప్రతి ఒక్క రైతుకు 10,000 per ఎకరా అనే బోనస్ కూడా డిక్లేర్ చేసింది. ఏదైతే మాన్సూన్ క్లౌడ్ బస్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మీరు చూడండి, మీడియాలో ఉంది ఫ్యాక్ట్. ఇవన్నీ నేను చెప్తున్నాయి. ఇంకోటి మీరు అన్నారు గల్ఫ్ ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్లో కోసం, గల్ఫ్ వర్కర్స్ కోసం సెక్యూరిటీ 5 lakhsతో, రైట్. ఇవన్నీ గవర్నమెంట్ టచ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు ఎక్కడ అనిపిస్తుందండి గవర్నమెంట్ అది? కానీ మీరు ఇవ్వట్లేదని ఎవరు అనలేదు, కానీ ఇవ్వాల్సినవి పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయారు. అదే ఇక్కడ ఇంకోటి రేపు అంటే 5 guarantees 6 guaranteeల విషయంలో సరే మీరు బస్సు ప్రయాణం పెట్టినా తర్వాత గ్యాసు పూర్తి స్థాయిలో ఇంకా ఎవరికి అందట్లేదు అనేది కొంతమంది వాదన. ఇంకా అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు విషయంలో కూడా ఇంకా అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళకి ఇంకొంతమంది రావట్లేదు, కొంతమందికి వస్తుంది, నేను దానికి కాదన్నా. కానీ ఇస్తానన్న 2,500 రూపాయలు ఇంతవరకు ఎవరికి ఏ మహిళకు కూడా అందట్లేదు. అలాగే 4,000 రూపాయల పెన్షన్ని చేయలేకపోయారు. అదేవిధంగా రైతులకి మీరు రుణమాఫీ చేసి రైతు భరోసాను ఆపేశారు. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. కాబట్టి ఈ 6 కంటే ఈ 6 పక్కన పెడితే 420 అసలు దాని మాటే అవసరం లేదు, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అనేది ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి అంశం. మీరు నిజంగానే రైతు రుణమాఫీ పర్ఫెక్ట్గా చేస్తుంటే ఈరోజు బీజేపీ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ ఈరోజు ధర్నాలు దిగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ ఎందుకంటే మీ మీద ఏదైనా చేస్తే ప్రతిపక్షాలు చేస్తాయి. అన్నగారు, మన దౌర్భాగ్యం ఏంటంటే మనకు తెలంగాణలో రెస్పాన్సిబుల్ అపోజిషన్ లేదు. అది బీజేపీ రూపంలో వీళ్ళకు కాన్సెప్టే అర్థం కాదన్నగారు. వీళ్ళకు లాజిక్, సైన్స్ అసలు ఎంతసేపు ఇందాక అన్నారు అన్నగారు, బీఆర్ఎస్ బీజేపీ అన్నగారు మీరు ధర్నాలు చేస్తున్నారు కదా, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కి డిఫరెన్స్ ఏంది, హైడ్రాక్ డిఫరెన్స్ ఏందో తెలియదు. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో మురికినాలలో మన తెలంగాణ సమాజమే ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడి నుంచి ఫ్రీ చేయాలి, పవర్టీ నుంచి ఫ్రీ చేసి డబుల్ బెడ్రూమ్లకి 940 ఫ్యామిలీస్ ఏదైతే ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయో వీళ్ళకి అసలు నంబర్ కూడా లేదు. అందులో 600 పైచిల్కు ఫ్యామిలీస్కి డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసింది గవర్నమెంట్. మిగతా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి కన్విన్స్ చేస్తుంది, ఆర్థికంగా 25,000 కూడా ఇస్తుంది, రైట్. ఇప్పుడు లేక్ నుంచి ఏదైతే హైడ్రా రూపంలో బిల్డర్లు, పెద్ద పెద్ద బిల్డర్లు విల్లాలు లేక్ ఫ్రంట్ వ్యూ అని కట్టారు చూడండి, అది ధ్వంసం చేసి ఆ చెరువుని కాపాడుకుంటుంది. అది నెక్స్ట్ దానికి మంచిది కదా, వాళ్ళు సపోర్ట్ స్టాండ్ తీసుకోవాలి కదా. తెలంగాణ నవనిర్మాణం కోసం ఏమైనా ఇన్పుట్ ఇస్తుర్రా వీళ్ళు? ఇది కాదు, ఈ విధి విధానాల్లో ఇది కొంచెం మార్పులు చేర్పులు చేసుకోండి అని ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ చెప్పిందా? ఇదే గవర్నమెంట్కి అదే అసెంబ్లీలో చెప్పలేదు. కానీ మా సీఎం గారు రేవంత్ అన్న గారు ఏమన్నారంటే, మీరు అపోజిషన్, బాధ్యత గల అపోజిషన్ లాగా మీరు ఏమైనా ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే మాకు ఇవ్వండి, మేము రెక్టిఫై చేసుకుంటాం అంటున్నారు. అది మెచ్యూర్ నాయకత్వం. అంటే 5 years కాదండి, డౌన్ ద లైన్ 10-15 years కోసం గవర్నమెంట్ పనిచేస్తుంది. ప్రతి ఒక్క ప్రామిసెస్ మేము ఫుల్ఫిల్ చేసిన ప్రామిసెస్ కొందరికి అందుతున్నాయి, కొందరికి అందట్లేదు అన్నారు. కానీ అన్నగారు మీరే చూస్తున్నారు కదా, మరి ఎందుకు హైదరాబాద్ మీ అంత వ్యతిరేకత వస్తుంది? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చెప్తా చూడండి అన్నగారు, ఏ గవర్నమెంట్ అయినా సరే, ఏ గవర్నమెంట్, నాట్ ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ ఏ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ అయినా పనిచేస్తున్నప్పుడు 10-15% క్రిటిసిజం కామన్. కానీ ఆ 10-15 అది ఇగ్నోర్ చేసి లార్జర్ పబ్లిక్ గుడ్ అనేది ఒకటి అంటారు లీగాలిటీ టర్మ్స్లో, ఎక్కువ శాతం ప్రజలకు మంచి చేసే పని. ఈ క్రిటిసిజంని మీడియాలో టూ మచ్గా ఎన్హాన్స్ చేసి చూపిస్తున్నారు. ఎవరు? ఈ ఎన్హాన్స్ చేసి చూపించడం వల్ల ఏమవుతుంది అంటే కొందరు అటు సైడ్ బయాస్ అయిపోతున్నారు. సోషల్ మీడియాలో అవుతూ ఉంటాయి, ఇట్స్ జస్ట్ ఎ కామన్ థింగ్. బట్ అన్నగారు, హానెస్ట్ ఇంటెన్షన్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. మా హానెస్ట్ ఇంటెన్షన్ మేము అప్పుడు కూడా అన్నాము, ప్రజాపాలన. ఇప్పుడు అందరూ మీ హానెస్ట్ సంబంధించి ఏదైతే మీరు ఒక కార్యక్రమం చేపట్టారో దానికి అన్ని పార్టీలు కూడా సహకరిస్తున్నాయి. ఆ ఇంటెన్షన్ మేము కూడా కట్టుబడి ఉన్నాం. కానీ ఇక్కడ జరుగుతుంది వేరు, జరిగింది వేరు ఉన్నట్టుగా ఉన్న పరిస్థితి. అన్నగారు, కొందరు విక్టిమ్ అవుతారు చూడండి, ఆ విక్టిమ్స్కి కూడా గవర్నమెంట్ రెమెడీ మెజర్స్ ఇస్తున్నారు. కానీ బీఆర్ఎస్ కావచ్చు, ఇటు సైడ్ బీజేపీ కావచ్చు, ఇంత
ఇంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఇన్ని ఫ్యామిలీస్. నేను అంటున్నా చూడండి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కట్టింది బీఆర్ఎస్ఏ, చాతగానితనం వల్ల వదిలేసింది. ఈ రోజు స్ట్రాంగ్ స్ట్రింజెంట్ గవర్నమెంట్ వచ్చింది, నెక్స్ట్ జనరేషన్కి అద్భుతమైన రివర్ ఇద్దాం, అదే థైమ్స్ సియోల్ రివర్ దిశగా పని చేసుకుందాం, డెవలప్మెంట్ చేసుకుందాం అనుకుంటుంది. దానికి అప్రిషియేట్ చేయాలిగా, నంబర్స్ చెప్పాలిగా, ఇంతమంది ఎఫెక్ట్ అయ్యారని. ఓ గోల పెట్టి లొల్లి పెట్టి మేము మీడియాలో ఉండాలి, బీఆర్ఎస్ ఉంది అని చూపించుకోవద్దు, బీజేపీ కూడా ఉంది అని చూపించుకోవద్దు. చిత్తశుద్ధిగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో రావాల్సిన 1000 కోట్లు బకాయితులు ఇవ్వండి. ఇప్పుడు మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదంటున్నారుగా మీరు, మన రెంటల్ స్పేస్ ఆక్యుపేషన్ చాలా టూలెట్ ఉంది అంటున్నారు కదా. సెంట్రల్ నుంచి ఓ ఈజీ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ రూపంలో తెలంగాణ పంపించమని చెప్పండి. లాస్ట్ 10 ఇప్పుడు 15 ఇయర్స్, లాస్ట్ 10 బీజేపీ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి తెలంగాణ కోసం అని సపరేట్గా మోడీ గారు వచ్చి ఏమైనా ఇక్కడ ఐటీ ఇన్వెస్ట్మెంట్ జోన్కి ఇనాగ్రేషన్ చేసిరా, లేక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ దిశగా ఏమైనా ఏరియా ఐడెంటిఫై చేసిరా, అలాంటి ఏం లేవుగా. ఇదే గవర్నమెంట్ చేస్తుందిగా, మ్యానుఫ్యాక్చరర్ నుంచి సర్వీస్ సెక్టర్ వరకు ఇదే ప్రమోట్ చేస్తుంది.